press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఏ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎంఎస్ పవర్ పాయింట్లో మనం ఈరోజు ఒక చిన్న ఆప్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీకు. ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇప్పుడు ఒక ఎంటీ ఇదొక స్లైడ్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ స్లైడ్లో నాకు ఎంటీ ఏం లేదు, కాకపోతే ఒక చిన్న లేఅవుట్ ఉంది. అయితే నేను ప్రీవియస్గా నేను మీకు చూపించాను కదా, అంటే స్లైడ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, లేఅవుట్ అంటే ఏంటి, రీసెట్ అంటే ఏంటి, సెక్షన్ అంటే ఏంటి, ఇవన్నీ చూపించాను కదా. ఇప్పుడు నేను మీకు ఏంటంటే, ఇక్కడ మీకు ఇన్సర్ట్ బటన్లో ఇప్పుడు సపోజ్ ఒక 10 ఇమేజెస్ని నేను సపోజ్ 10 లేకపోతే 20 అలా మీకు ఇమేజెస్ ఉన్నాయనుకోండి. ఆ ఇమేజెస్ని మీరు తీసుకొచ్చి మీరు స్లైడ్స్లో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు. ఇన్సర్ట్ చేయాలి అంటే అప్పుడు మీరు ఏం చేయాలి, ఇప్పుడు మీరు ఇలా దీంట్లో క్లిక్ చేసి మీరు దీంట్లో ఇక్కడ పిక్చర్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని మీరు ఏ ఇమేజ్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేస్తారు. అలా చేసుకుంటూ రావాలి అంటే అది లెంతీ ప్రాసెస్ అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ నేను 20 స్లైడ్స్ క్లియర్ చేయాలి. ఫస్ట్ 20 స్లైడ్స్ ఎంటీ స్లైడ్స్ క్రియేట్ చేసి ఆ 20 స్లైడ్స్లో ఈ పిక్చర్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని అప్పుడు నేను ఫైల్ అయితే నేను దాంట్లో ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే, అలా 20 ఫొటోస్నో అలా మీకు ఎక్కువ ఫొటోస్ మీరు ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నప్పుడు మీరు అంత లెంతీ ప్రాసెస్ కాకుండా ఈజీగా మీరు ఎలా చేయాలి అనే దాని గురించి ఈరోజు చెప్పబోతున్నాను. అది ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు ఫోటో ఆల్బమ్ అనే ఒక చిన్న ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ ఆప్షన్ని ఉపయోగించుకొని మనం ఏంటంటే ఆ 20 ఇమేజెస్నో మీకు ఎన్ని ఇమేజెస్ ఉంటే అన్ని ఇమేజెస్ని మన టైంని డిక్రీజ్ చేసుకొని మన వర్క్ని స్పీడ్గా కంప్లీట్ చేయొచ్చు. సో ఇది ఎలా అంటే, సో దీని ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు న్యూ ఫోటో ఆల్బమ్ అని వచ్చింది. ఒకసారి దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఇన్సర్ట్ పిక్చర్ ఫ్రమ్ ఫైల్ డిస్క్ అని ఉంది కదా, దీన్ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు పిక్చర్స్ ఎక్కడైతే ఉన్నాయో మీరు అక్కడికి వెళ్ళమంటుంది. సో నేను కొన్ని పిక్చర్స్ సెలెక్ట్ చేస్తున్నాను. అన్ని పిక్చర్స్ని మీరు ఎన్ని పిక్చర్స్ ఉన్నాయో అన్ని పిక్చర్స్ని సెలెక్ట్ చేయండి. సో నేను కొన్ని పిక్చర్స్ని సెలెక్ట్ చేశాను, ఒక 5 పిక్చర్స్ని సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ ఇన్సర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఇమేజెస్ అనేవి ప్రివ్యూ కనిపిస్తుంది చూడండి. ఈ ప్రివ్యూ చూశాక మీరు ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ అయితే ఒకటి ఉంది. ఇక్కడ ఈ క్రియేట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఏంటంటే 5 ఇమేజెస్ అనేవి మీకు, నేను స్లైడ్స్ తీసుకోలేదు, అసలు సింగిల్ స్లైడ్లోనే ఉన్నాను నేను. అయితే ఆటోమేటిక్గా ఆ యొక్క ఆప్షన్ ద్వారా ఏమవుతుందంటే నేను 6 స్లైడ్స్ అనేవి నాకు ఆటోమేటిక్గా అరేంజ్ అయ్యి దాంతోపాటుగానే నాకు ఇమేజెస్ అనేవి కూడా ఆటోమేటిక్గా దీనిలో ఇన్సర్ట్ అయిపోయాయి, మీరు చూడొచ్చు. సో ఇప్పుడు దీని ద్వారా ఇలా ఏంటంటే మీరు వర్క్ని చాలా త్వరగా కంప్లీట్ చేసుకోవచ్చు. అయితే నేను తీసుకుంది 5 ఇమేజెస్. అయితే నాకు ఇక్కడ 6 స్లైడ్స్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ఇక్కడ స్టార్టింగ్ ఫోటో ఆల్బమ్ బై అడ్మిన్ అని వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ నా పేరు ఉండింది. సో నేను మీకు అర్థమయ్యేదానికి నేను మీకు అడ్మిన్ అని చెప్పాను అనమాట. ఎందుకంటే మన ఈ అడ్మిన్ అనే నేమ్ నేను ఇవ్వలేదు, కానీ అది ఎలా వచ్చింది అంటే కంప్యూటర్ మనము స్టార్టింగ్ మన కంప్యూటర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మనం ఒక నేమ్ అయితే ఇస్తాం మనం దానికి, అడ్మిన్ అనో లేకపోతే మన యూజర్ నేమ్ మన పేరు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా పేరు మనం ఇచ్చుకుంటాం కదా. సో ఏ నేమ్ అయితే మన కంప్యూటర్కి ఉంటుందో ఆ నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా. తర్వాత కావాలంటే మీరు అయినా తర్వాత అయినా మీరు ఎడిట్ చేసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. కాకపోతే మీరు ఇలా చేసినప్పుడు ఏంటంటే యాక్చువల్ డిఫాల్ట్ నేమ్ అయితే అది వస్తుంది. సో దాని ద్వారా ఏంటంటే మీరు ఇలా ఇమేజెస్ని సెట్ చేసుకోవచ్చు. అలాగే దాంతోపాటుగానే మీరు ఏంటంటే ఈ ఇమేజెస్ని మీరు ఒకవేళ మీరు సరిగ్గా ఇన్సర్ట్ అవ్వకపోతే మీరు సైజ్ని డిక్రీజ్ చేయొచ్చు, సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మీరు మూవ్ చేయొచ్చు. అలాగే వీటికి మనము ఇంకా తర్వాత మళ్ళీ దీనికి మనం డిజైన్లోకి వెళ్ళేసి మనం రకరకాల థీమ్స్ని అప్లై చేయొచ్చు. సో దాని తర్వాత దీనికి ట్రాన్సిషన్స్ అప్లై చేయొచ్చు. సో ఎలా రావాలి, ట్రాన్సిషన్స్ అప్లై చేయొచ్చు, దాని తర్వాత యానిమేషన్స్ అప్లై చేయొచ్చు, దాని తర్వాత అట్ లాస్ట్ ఫైనల్లీ మనం స్లైడ్ షో కూడా ఇవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మన టాపిక్ అయితే ఫోటో ఆల్బమ్ గురించి. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్